సో మేము చేసే ఎదురు దాడి ఏమైపోయిందంటే మా ఎక్స్ ఎంప్లాయీస్కి కొద్దిగా భయం అనేది వచ్చేసింది. వాళ్ళు కూడా ఒక ట్రాక్ వచ్చారు, ఏంటంటే ఏదో కొద్దిగా సిగ్గుతో లేదు నిజంగా ఇంట్లో డ్రై క్లీనింగ్ చేసుకోలేము, డ్రై క్లీనింగ్ స్ప్రే చేస్తే తప్పు అని అవ్వదు అని చెప్పేసి కొత్తగా వాళ్ళు కూడా మిషన్ మాలాగానే ఇప్పుడు కొద్దిగా ట్రాక్ వచ్చి ఇలా డ్రై క్లీనింగ్ మిషన్ ఉంటుంది అలానే డ్రై క్లీనింగ్ చేయాలని చెప్పారు. ఇది మాత్రం ఇంకా చెప్తున్నారు పాలిషింగ్, ఎందుకంటే ఇప్పుడు పాలిషింగ్ ఇందులో చేసుకోలేదంటే ఏమవుతుంది, బిజినెస్ జీరో అయిపోతుంది, మిషన్లు అమ్మలేరు, మళ్ళీ రోడ్ పైకి వస్తారు. ఎటు కాకుండా రోడ్డు మధ్యలో ఆగున్నారు. ఇప్పుడు ఒక చౌరస్తా పైన నిలబడున్నారు, ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేస్తారంటే ఆల్రెడీ వీళ్ళు అమ్ముంటారు కదా ఒక 5-10 మిషన్లు, అందులో ఒక 2-3 నాటు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కమిషన్ ఏజెంట్స్ కింద మార్చేస్తారు. వాళ్ళు ఎలా అంటే మీరు మిషన్ అమ్మి పెడితే మీకు కమిషన్ ఇస్తాం, కెమికల్ అమ్మి పెడితే కమిషన్ ఇస్తాం, రూపాయికి రూపాయి. అలా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిషన్ ఏజెంట్స్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, బ్లాగర్స్ కావచ్చు, బయటకు వచ్చేసి యూట్యూబ్లలో వీడియోలు చేస్తున్నారు. ఏంటంటే ఇది మనం వాడచ్చు, ఈ పాలిషింగ్ మిషన్లో వేసి దీన్ని పాలిష్ చేస్తే శారీ అనేది అవుతుంది, దీన్ని బ్రీత్ చేయొచ్చు, దీన్ని స్మెల్ చేయొచ్చు, ఏమి కాదు అని చెప్పి. అసలు ఏంటండి వీళ్ళు ఏంటి, ఆమె ఒక డాక్టరా, లేకపోతే ఆమె ఒక కెమిస్టా, ఒక డ్రగ్గిస్టా, లేకపోతే ఒక సైంటిస్టా, లేదా ఫార్మా కంపెనీలో ఎప్పుడైనా ఏమైనా కెమికల్ తయారు చేసిందా? కమిషన్ కోసం ఏదని చేసేస్తారా? కమిషన్ కోసం ఏమని చెప్పేస్తారు అంటే ₹1 కావాలి మీరు, ₹1 కోసం మీరు అందరు బతుకులతో ఆడుకుంటున్నారు. మీరు అసలు మీరు ఏం రైట్ ఉంది మీకు? రైటే లేదు. మీరు ఈ కెమికల్ని వాడచ్చు, బ్రీత్ చేయొచ్చు అని చెప్పేసి రైటే లేదు. దాని తోడు ఇక్కడ దాకా కమిషన్స్ వస్తున్నాయి, 25,000 ప్రతి ఒక్క మిషన్కి 25,000 వస్తున్నాయి. ఇది సరిపోక ట్రైనింగ్ సెంటర్లో పడదు. ఆడు ఏమని పెడతాడు, డ్రై క్లీనింగ్ చేతితో చేయబడను, ఎలా చేయాలో మేము నేర్పిస్తాము అని ఒక బోర్డు పెట్టేసి ప్రతి ఒక్క మనిషికి ₹5,000. ఇక్కడ ఏం జరుగుతుందంటే లేదు ఈ చేతితో చేయకూడదు, ఇది హార్మ్ఫుల్ అంటే ఎవరు రారు కదా కస్టమర్స్. చెయ్యొచ్చు అని చెప్తేనే చాలామంది కస్టమర్లు పిక్చర్లాగా వాళ్ళని నమ్మేసి ₹5,000 కట్టేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటారు 4 రోజులు 5 రోజులు. ఇది యాక్చువల్లీ దీన్ని ట్రైనింగ్ సెంటర్ అన్నారు. శవాల పైన డబ్బులు ఏరుకునే బిజినెస్ ఇది. మీరు చేసే ఈ బ్యాడ్ ప్రొపగండా వల్ల ఎంతోమంది హెల్త్తో మీరు ఆడుకుంటున్నారని మీకు తెలుస్తలేదు. మీకు తెలుసు కానీ జనాలకు తెలుస్తలేదు. వాళ్ళు ఇంకా నమ్మి మీ దగ్గరకు వస్తున్నారు. సో నేనేం చెప్పేది ఏంటంటే అసలు నేను ఫ్యాన్సీగా చెప్పాలంటే ఇవన్నీ కూడా ఈ శవాల పైన డబ్బులు ఏర్పడం ఎందుకు మేడం? డైరెక్ట్గా చెప్పేసేయండి. ఈ కెమికల్ వచ్చే కస్టమర్లు వస్తారు కదా మీ దగ్గరికి ట్రైనింగ్కో లేదా చూడడానికి, వాళ్ళకి ఇందులో హార్లిక్స్ బూస్ట్ కలిపి తాగమని చెప్పండి. మీ అబ్బాయి ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పండి, లేకపోతే లావు ఉన్న వాళ్ళు సన్నగా అయిపోతారని చెప్పండి, లేకపోతే మగవాళ్ళకి వేస్తే ముసలాళ్ళు కూడా యవ్వనంగా అయిపోతారని చెప్పండి, ఫుల్ అదైపోతారని చెప్పండి, లేదా నల్లగా ఉన్న వాళ్ళు తెల్లగా అయిపోతారని చెప్పండి. ఇలా కొన్ని కోట్లు సంపాదించండి, ఇలా చెప్పండి. ఏదో చెప్పాను చెప్పి కాపీ చేయకండి. ఏదో నేను చెప్తున్నాను, నెక్స్ట్ వచ్చే ట్రెండ్ కూడా ఇదే జరుగుతుంది కంపల్సరీ. సో నేను కూడా అదే చెప్తున్నాను, మీకు ఎలాంటి రైట్ లేదు, వేరే వాళ్ళ హెల్త్తో ఆడుకునేంత మీరు ఎదగలేదు. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అబౌట్ దిస్. మీరు ఇది ఆపకపోతే మాత్రం చాలా క్రిమినల్ యాక్టివిటీ అయిపోతుంది. మీరు చూసినట్టు అవుతాయి యూట్యూబ్లో కూడా. నేను మీ వ్యూవర్స్కి చెప్తున్నాను, నా కస్టమర్స్ ఉన్నారు ఆల్మోస్ట్ లైక్ 500-600 ఇన్స్టాలేషన్స్ ఉన్నాయి నాకు శారోలింగ్ మిషన్. నా వాచ్ మై కస్టమర్ ఏ ఒక్క కస్టమర్ అయినా యూట్యూబ్లో ఈ కెమికల్ వాడండి, ఇది డ్రై క్లీనింగ్ ఇలా చేయండి, ఈ మిషన్ కొనండి అని ఏ కస్టమర్ చెప్పరు. ఎందుకంటే మా దగ్గరకు వచ్చే కస్టమర్లు అందరూ వాళ్ళకి ఆలోచన శక్తి ఉంది, వాళ్ళకి బిజినెస్ అంటే ఏందో తెలుసు, ఎలా చేస్తే ప్రాఫిట్ అవుతామో వాళ్ళు దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మిషన్ తీసుకొని బిజినెస్ చేస్తున్నారు అంతే తప్ప కమిషన్ ఏజెంట్ల కింద మారేసి మిషన్ కొనండి ఎవరు చెప్పరు. అదే మీరు చూసినట్టు యూట్యూబ్లో ఇప్పుడు నా ఎక్స్ ఎంప్లాయీస్ దగ్గర కొన్న వాళ్ళు నా ఎక్స్ ఎంప్లాయీస్ దగ్గర ఎక్స్ కస్టమర్ కొన్న వాళ్ళు ఏంటంటే కొత్తగా ట్రెండ్ ఇది బయటకు వచ్చేసి మిషన్ కొనండి, చాలా బాగుంటుంది, కెమికల్ వాడండి, పీల్చుకోండి, తాగండి, మింగండి, రాత్రి పడుకోండి, అలా ఉంది. మీ చావులు మీ చేతుల్లో ఉన్నాయి. వీళ్ళని నమ్మి కానీ మీరు ఈ కెమికల్ వాడారంటే మీ హెల్త్ ఇంకా నేను చెప్పలేను మీకు. ఇప్పుడు వీళ్ళు ఆల్మోస్ట్ లైక్ ఎలా అంటే ఎలాంటి స్టేజ్కి వెళ్ళిపోయారంటే శవంల పైన చిల్లర ఏరుకునే బ్యాచ్ ఇది, అంత దిగజారిపోయారు. సో దయచుంచి వీళ్ళని నమ్మకూడదు. మీరు ఈ బ్లాగర్స్ని కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ని కానీ మీరు నమ్మకుండా మీరు రండి, మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఏంటనేది, ఇది ఎంత హార్మ్ఫుల్లో మేము చెప్తాము. ఒక్కరోజు పీల్చుకుంటేనే ఎన్ని రోజులు అవుతాయి. తాగమని చెప్పండి వాళ్ళని డైరెక్ట్గా వెళ్ళి. లేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కదా, చేతులు ముంచుతుంది ఇలా చేస్తుంది కదా, తాగమని చెప్పండి. ముక్కులో పోయండి, నోట్లో పోయండి,
ఆమెకి అసలు ఏం నాలెడ్జ్ ఉంది మీకు? ఒక 2 నెలలు 1 నెల మీరు ఒక మిషన్ కొనేస్తే మీకు డ్రై క్లీనింగ్ గురించి ట్రైనింగ్ ఇచ్చేంత స్థాయికి ఎదిగిపోయారా? ఏ రకంగా? యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ మేడం. మేము ఒక 60 సంవత్సరాల నుంచి మేమున్న వాళ్ళమే 10 సంవత్సరాల నుంచి ఇది వాడద్దురా బాబు అని మేము కుర్రమయ్యని మొత్తుకుంటే ఒక 2 నెలల్లో మీరు జస్ట్ ఆఫ్టర్ ఆల్ కమిషన్ డబ్బుల గురించి ఒక జీవితంతో ఆడుకుంటున్నారు మీరు, మనుషుల జీవితంతో. ఎందుకంటే మీరు ఆల్రెడీ మోసపోయారని తెలుసు. ఇంత ఈజీ ఆ మోసం చేయడం. నేను ఇంత తెలివైనదని నేనే మోసపోయాను, ఇంకా చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు కూడా మోసం చేశారు. మీరు కూడా బళ్ళకి దిగారు మాకు తెలుసు. కానీ మీరు ఆపండి ఇక్కడికి. మీకు ఏం రైట్ లేదు. మీరు ఒక ఫార్మా కంపెనీలో ఏమైనా మీరు సర్టిఫైడ్, మీరు ఏమైనా సైంటిస్ట్ కాదు ఈ కెమికల్ వాడచ్చు అని చెప్పడానికి. ఈ కెమికల్ అసలు కెమికల్లో ఏం కలిపారో కూడా మీకు తెలియదు. ఎందుకంటే కెమికల్ మీ పేరు పైన లేదు. మీరు ఒక చిన్న షట్టర్లో ఏదో ట్రైనింగ్ సెంటర్ పెడతారు, కెమికల్ మీ పేరు పైన ఉండదు, మిషన్ మీ పేరు పైన ఉండదు. రేపటి రోజు కస్టమర్ వాడేసి అతనికి ఏమైనా అయితే కూడా అది మీరు సంబంధం కాదు. అది వాళ్ళకి ఎవరు బాధ్యతలు దానికి? హూ ఈజ్ రెస్పాన్సిబుల్? దానికి ఒక కంపెనీ పేరు ఉండదు, లోగో ఉండదు, ఏముండదు. ఏదో ఒక తెల్ల డబ్బలు ఇలా పెట్టి అమ్ముతున్నారు. మీ దగ్గరికి వెళ్ళి తీసుకున్నాను నేను కూడా, కస్టమర్ దగ్గర నుంచి. మీరు పంపిస్తేనే తీసుకున్నాను నేను. ఏమొస్తుంది మీరు అలా చేస్తే? సో దయ్యుంచి మీరు ఆపండి. ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఆపండి. అండ్ వాడబోయే వాళ్ళు దీని జోలికైతే అస్సలు పోమాకండి. ఐరనింగ్ మిషన్ అంటే ఓన్లీ ఐరనింగ్ అవుతుంది. డ్రై వాషింగ్ మిషన్ సపరేటు, మరకలు తీసే మిషన్ సపరేట్ ఉంటుంది. అండ్ ఈ కెమికల్స్ అన్నీ మీరు చేతితో కానీ పీల్చుకున్నారు అనుకోండి, చేతితో వర్క్ చేసి ఇది పీల్చుకుంటే మాత్రం ఇంకా మీకు ఆల్మోస్ట్ లైక్ 5 to 6 years లోపల మీ హెల్త్ క్షీణించిపోయి మీకు ఒక్కదాని తర్వాత ఒకటి ఆర్గన్ ఫెయిల్ అవుతుంది. నేను ఇన్ని రోజులు క్యాన్సర్ అనే చెప్పాను కానీ కాదు, ఆర్గన్ ఫెయిల్ అవుతుంది. మీ ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి దీనివల్ల. నేను ఇంకా డీప్గా నేను చెప్పలేను. ఇన్ని రోజులు నేను చెప్పలేకపోయాను ఎందుకంటే ఓకే ఫైన్, బట్ దీనివల్ల ఆర్గన్స్ ఫెయిల్ అవుతాయి. నా దగ్గర మీ కస్టమర్లు 2-3 ఉన్నారు. దీనివల్ల ఎలాంటి లోపం వాళ్ళకి వచ్చిందో నాకు తెలుసు. అవి లైవ్ నా దగ్గర ఉన్నాయి, కానీ నేను వాళ్ళని చెప్పదలుచుకోలేను. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి వాళ్ళు ఏం ఫేస్ అవుతున్నారు ఇప్పుడు అనేది. అది మీకు కూడా తెలుసు. సో ఇప్పటికైనా ఆపండి మీరు, అంతే. నా విజ్ఞప్తి అంతే. దిస్ ఇస్ మై రిక్వెస్ట్ అనుకోండి, ఏమని అనుకోండి. ప్లీజ్ స్టాప్ దిస్.